ఇది సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకంటే ముందుగా దేవుని వాక్య భాగంలో చక్కటి విషయాలు అందించినటువంటి సోదరుల హనుమంత్ గారు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సోదరులు చెప్పినటువంటి పాఠంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవుడిని కనుగొనాలి లేక దేవునికి స్థలం ఇవ్వాలి అంటే ప్రపంచంలో దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలాలు ఎక్కడా లేవు. ఆ స్థలంలోనే దేవుడు ఉంటాడనేది బైబిలు చెప్పనటువంటి విషయం. దేవుడు ఉండాలనుకుంటే రెండు ప్లేసులు ఉన్నాయి. ఒకటి సంఘంలో సమూహంగా ఎక్కడ కూడుకున్నా, రెండు వ్యక్తిగతంగా దేహంలో. ఈ రెండు ప్లేసులు మాత్రమే దేవునికి నివాసయోగ్యం. సంఘంగా మీరు ఎక్కడైనా కూడుకోండి, ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు. అలాగే నీ దేహమే దేవుని యొక్క ఆలయముగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని దేవుడు తెలియపరిచాడు. అలా అని ప్రతి దేహము దేవునికి ఆలయం అయిపోదు. ప్రతి దేహాన్ని దేవుడు తన ఆలయముగా భావించడు కూడా. దేహములో ఉన్న దాన్ని బట్టి ఆ దేహము యొక్క స్థితి పేరు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దీన్ని ఏమంటాం మనం? వాటర్ బాటిల్ అంటాం. ఇదే బాటిల్లో పెట్రోల్ పోస్తే పెట్రోల్ బాటిల్ అంటాం. ఇదో బాటిల్లో పాలు పోస్తే అంటే బాటిల్ అదే కదా, మధ్యలో పేరు ఎందుకు మారుతుంది? లోపల ఉన్న దాన్ని బట్టి దాని పేరు మారిపోద్ది. అలాగే దేహం దేవుడిచ్చిందే, కానీ ప్రతి దేహం దేవుని ఆలయం కాదు. ప్రతి దేహములోనూ దేవుడు ఉండడు. ఏ దేహములో అయితే వాక్యం ఉంటుందో, ఏ దేహములో అయితే భక్తి ఉంటుందో, ఏ దేహములో అయితే విశ్వాసం ఉంటుందో ఆ దేహమే దేవుని ఆలయము. భక్తి లేదు, అతనిలో అంతా మోసం ఉంది, అది సాతాను ఆలయమే. భక్తి లేదు, ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు, అది సాతాను ఆలయమే. కనుక దేహము దేవుని ఆలయమే కానీ ప్రతి దేహము దేవుని ఆలయం కాదని, మన దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చల్చుకోవాల్సింది ఎవరంటే మనమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన వారమై ఉన్నాము. సరే, మనకున్నటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాము. అదేమిటంటే నీతిమంతులు అనేటువంటి పాఠం నేర్చుకుందాం. మనం నీతిమంతుల గురించి నేర్చుకుందాం. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు ఎవరున్నారు? నీతిమంతులుగా మనం ఎలా మారాలి అనేది నేర్చుకుందాం. ఈ పాఠం నేర్చుకోవాలంటే ముందు అది మనకు ఎంత అవసరమో మనం గ్రహించాలి. వాక్యము నేర్చుకోవాలంటే దాని ప్రాధాన్యతను బట్టే దాన్ని మనం నేర్చుకుంటామండి. ఇప్పుడు ఉదాహరణకి వాటర్ బాటిల్లో పంపు దగ్గర నీళ్లు పడుతున్నారు. ఇదే వాటర్ బాటిల్లో షాపులో నూనె పట్టుకుంటున్నారు. నూనె పోసేటప్పుడు ఉన్న జాగ్రత్త నీళ్ళు పట్టుకునేటప్పుడు ఉంటుందా? ఏం చేద్దాం? అవసరమైతే బాటిల్ అక్కడ పడేసి వెళ్ళిపోతాం. అదే ఫుల్ అయ్యి అదే కారి ఉంటుందిలే అని. అదే నూనె అయితే అసలు పోసేవాడిని జాగ్రత్తగా పోయమంటాం, మనం జాగ్రత్తగా పట్టుకుంటాం. అంటే రెండింటికి తేడా ఏంటి? దీనికి విలువ లేదు, దానికి విలువ ఉంది మన దృష్టిలో. అలాగే వాక్యం విషయంలో కూడా ముందు దాన్ని వినాలంటే అది ఎంత విలువైందో అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి నీతిమంతులు అనేటువంటి పాఠం ఎంత విలువైందో తెలిస్తేనే దాన్ని వినటానికి మనం ఇష్టపడతాం. ఒకవేళ కష్టమైన కళ్ళు ముయ్యం, కాళ్ళు శాపం, ఇటు అటు తిరగం. ఇప్పుడు ఉదాహరణకి ఇంజక్షన్ చేసుకోవటం అనేది సరదానా బాధ? ఇంజక్షన్ చేసుకోవటం అంటే ఎంత కష్టం. అందరికీ భయమే. భయం లేనటువంటి ఎవ్వరూ కూడా ఉండరు. మొన్న మా జ్యోతి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమీ లేదు, ఈమెకి ఒంట్లో ఉండేటువంటి బలం ఏంటది కాల్షియం తగ్గింది, మెడిసిన్ వద్దు కానీ ఇంజక్షన్లు చేయమన్నాడు అని 5 ఇంజక్షన్లు ఇచ్చి రోజు ఇవి చేయండి సరిపోద్ది అన్నాడు. ఫస్ట్ రోజు చేశాను నేను.
రెండో రోజు సేకరణలో తర్వాత రోజు చేయాలి, మర్చిపోయాను. సాయంత్రం అయ్యాక మా జ్యోతి అడుగుతుంది, ఇంజక్షన్ చేయవా అని. ఇంజక్షన్ చేయరా అని అడుగుతుంది. అంటే ఇంజక్షన్ అంటే సరదా ఆమెకి. ఎందుకు చేయమని అడుగుతుంది? ఎందుకు చేయమని? అది చేయించుకోవటం కష్టమే, కానీ దానివల్ల మేలు ఉంది కాబట్టి కష్టమైన దాన్ని అవసరమైతే అడుగుద్దాం మనం. సరదాగా ఇంజక్షన్ ఖాళీగా ఉంది, నేను ఖాళీగా ఇంజక్షన్ చేయించుకుంటాడు ఎవడైనా. అలాగే దేవుని విషయంలో కూడా వాక్యం వినేటప్పుడు మొదట అది ఎంత విలువైందో, అది ఎంత ముఖ్యమో మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నీతిమంతుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, నీతిమంతుల విషయంలో దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. నీతిమంతులకు దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. అది ఏంటంటే ఫస్ట్ నేర్చుకుందాం. అసలు నీతిమంతుల గురించి ఎందుకు మనం నేర్చుకోవాలనగా, కీర్తన గ్రంథం చూడండి, 34వ అధ్యాయము. కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా దృష్టి అందరి మీద ఉన్నది. ఎవరి మీద ఉన్నది ఇక్కడ? అంటే యెహోవా దృష్టి అందరి మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీదే ఉంటుంది. తర్వాత ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. అంటే దేవుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అందరి ప్రార్థన వింటట. ఎవరు ప్రార్థన వింటాడు? వారి మొర అంటే నీతిమంతుల మొరే దేవుడు వింటాడు. నీతిమంతుల మీదే దేవుడు ఆయన దృష్టి పెడతాడు. చాలామంది దేవుడు కూడా చూడట్లేదు, దేవుడు కూడా ఏం చేయట్లేదు అంటారు. దేవుడు చూడాలంటే నీలో ఏముండాలి? నీతిమంతుని గుణం ఉండాలి. ప్రార్థన చేసిన దేవుడు వింటలేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అంటే నిజమే. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలని నువ్వేమై ఉండాలి? నీతిమంతుడివై ఉండాలి. నీతిమంతుడివై ఉంటే దేవుడు తన దృష్టి నీ మీదే పెడతాడు. నీతిమంతుడిగా ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు. కనుక నీతిమంతుడి మరణ దేవుడు వింటాడు కనుక నీతిమంతుడి వైపే దేవుడు చూస్తాడు కనుక, ఇంకా కుటుంబ ఆశీర్వాదం కూడా దేవుడు ఎవరిలో పెట్టాడంటే, ఇదే కీర్తన గ్రంథం చూడండి, 37వ అధ్యాయంకి వెళ్తే, కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో దావీదు గారు చెప్తున్నాడు, 25వ వచనం, నేను చిన్నవాడునై ఉంటిని, ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, అందరూ విడువబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదన్నాడా? ఇక్కడ మళ్ళీ ఏముంది? అందరూ కాదు. మళ్ళీ దావీదు గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడట. చదువుకున్న వాళ్ళు పతనం అయిపోయారేమో, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారేమో, కానీ నీతిమంతులు మాత్రం ఏమవ్వలేదంట? విడవబడలేదు. నీతిమంతులకి ఎప్పుడూ అన్యాయం జరగలేదంట. నీతిమంతుల జీవితాలు ఎప్పుడూ చీకట్లోకి వెళ్ళిపోలేదంట. కనుక నీతిమంతులు విడవబడలేదని, ఇంకా నీతిమంతుల సంతానం ఎప్పుడు ఏం చేయదంట? ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకోదంట. ఆ పరిస్థితి రానివ్వడం దేవుడు. నీవు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ తీసుకునేవాడుగా ఉండవు. పంచిపెట్టేవాడుగా ఉంటావు కానీ భిక్షం ఎత్తేవాడుగా ఉండవు. ఇలాంటి ఆశీర్వాదాలు ఎవరికి? మళ్ళీ ఎవరికి? అందరికీ కాదండి. నీతిమంతులు. నీతిమంతులుంటే వారు విడవబడరు. నీతిమంతులుగా ఉంటే వాళ్ళ పిల్లలు భిక్షమెత్తరు. నీతిమంతులుగా ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతులుగా ఉంటే దేవుడి దృష్టి ఎప్పుడూ కూడా వాళ్ళ మీద ఉంటుంది. కనుక ఇప్పుడు మనము నీతిమంతులుగా ఉన్నామో లేదో తెలుసుకోవటం అవసరం లేదా? నీతిమంతులుగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటంటే నీ ప్రార్థన దేవుడు వినడు, నిన్ను ఎప్పటికీ దేవుడు చూడడు, నిన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడు. నీ పిల్లలు కూడా ఎందుకు పనికిరానిటువంటి వారైపోతారు. అలా అవ్వకుండా ఉండాలంటే నీతిమంతులకు ఎంత ప్రత్యేకత దేవుని దగ్గర ఉంది కాబట్టి మనము నీతిమంతులమో కాదో మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది నీతిమంతులంటే వాళ్ళు చేసే పనులను బట్టి నీతిమంతులు అయిపోతారు అనుకుంటారు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు మాత్రమే మేము నీతిమంతులుగా కరెక్ట్గా ఉండాలనుకుంటారు. ఎప్పుడైనా ఆలోచన చేయండి, మనం చేసే ప్రార్థన కరెక్ట్గా ఉండాలా?
ముందు మనం కరెక్ట్గా ఉండాలి. చేసుకుండాలి. ప్రార్థన కరెక్ట్గా చేయాలి. ఎవరికి చేయాలో ఎవరి ద్వారా చేయాలో చేయాలి. ప్రార్థన చేసే నువ్వు కూడా కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థన కరెక్ట్గా చేస్తున్నామో లేదో చూస్తాం తప్ప ప్రార్థన చేసే నేను ఎంత కరెక్ట్గా ఉంటున్నానో వాక్య ప్రకారంగా ఆలోచిస్తామా? దేవుడు అయితే చేసేదాన్ని కాదు, చేసే వ్యక్తిని కూడా చూస్తాడు. ఏం చూస్తాడు? చేసేదానిని కాకుండా చేసే వ్యక్తిని కూడా దేవుడు చూస్తాడు. పాటలు పాడేటప్పుడు పల్లవి ఎలా పాడాలి, చరణం ఎలా పాడాలి, ఎక్కడ రాగం తీయాలి, ఎక్కడ రాగం తీయకూడదు అనేది చూసుకుని నేర్చుకుని పాడతాం మనం. లేకపోతే పాడేటప్పుడు కరెక్ట్గా పాడలేదని అందరూ నవ్వుతారేమోనని. పాటే కరెక్ట్గా ఉండాలా, పాడేవాడు కూడా కరెక్ట్గా ఉండాలా? పాట పాడేటప్పుడు కూడా ఆ పాట పాడటానికి తగినటువంటి అర్హత నాకు ఉందో లేదో చూసుకోవాలండి. ఎందుకంటే దేవుడు పాటను కాదు పాడే వ్యక్తిని కూడా చూస్తున్నాడు. చివరికి వాక్యం విషయంలో కూడా నేను వాక్యము చెప్పాలనుకునేటప్పుడు ఏ వాక్యం చెప్పాలనే దాన్ని నేను 1 గంట సేపు దాని గురించి ఆలోచిస్తాను. గంట సేపు దాన్ని తయారు చేస్తాను. అంటే ఒక వాక్యం చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నా అంత సమయం ఎందుకో తెలుసా? ఒక వాక్యం చెప్పాలంటే దాన్ని కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా ఉండి చెప్పాలి. ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా ఉండి చెప్పాలి. ఎందుకని? ఇప్పుడు హనుమంతు గారు వాక్యం చెప్పారు, నేను వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను వాక్యం కరెక్ట్గా చెప్తున్నానో లేదో మీకు తెలుసు. నేను కరెక్ట్గా ఉండి చెప్తున్నానో లేదో నా భార్యకి తెలుసు. తెలుసా తెలీదా? నా భాగ్యలక్ష్మి తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు నా ముందు నా భార్య కూడా ఉంటుంది కనుక ఇప్పుడు ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇంట్లో ఎప్పుడు పిల్లల్ని భార్యని బూతులు తిడతా ఇక్కడికి వచ్చి నీ నోట బూతు మాటలు రాకూడదు అని మాట్లాడాలి. నేను నీ నోట బూతులైనను సరసోక్తులైనను పలకకూడదని ఉన్న వాక్యాన్ని మీకు చెబుతున్నాను. మీరు వింటా ఏమనుకుంటారంటే బైబిల్లో ఉన్నదాన్ని అన్నయ్య కరెక్ట్గా చెప్తున్నాడు అనుకుంటారు. కానీ నా భార్యకి తెలుసు అది కరెక్టా కాదా. వాక్యం కరెక్టే, నేను కరెక్టా? అప్పుడు ఆ వాక్యం చెప్పాలంటే నేనేం చేయాలి? ముందు నన్ను నేను కరెక్ట్ చేసుకుని ఉండాలి, నన్ను నేను సరి చేసుకుని ఉండాలి. కనుక వాక్యం కరెక్ట్గా చెప్పడం కాదు, చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ చేసుకున్నటువంటి వారై ఉండాలి. అప్పుడు దేవుడు దానిని ప్రయోజనకరంగాను ఆ బోధన అంగీకరించేవాడుగాను ఉంటాడు. ఇలా దేవుని పేరట చేసే ప్రతి దాంట్లో కూడా చేసేది కరెక్ట్గా కాదు, చేస్తున్నాం మనం కూడా కరెక్ట్గా ఉన్నామా లేదా దాన్నే కరెక్ట్ అని అంటాము, రైట్ అని అంటాము. దాన్నే బైబిల్ భాషలో నీతి అని అంటారు. ఏమంటారు? నీతి. నీతిగా ఉండటం, రైటస్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్లో. నీతి కలిగి నడుచుకోవటం, దాన్ని కరెక్ట్గా ఉండటం. ఇంకా దానికి సంపూర్ణ అర్థం ఏంటంటే సత్ప్రవర్తన కలిగి ఉండటం. ఏం కలిగి ఉంటాం? ప్రవర్తన మంచిదై ఉంటే బోధన ఫలించేదిగా ఉంటుంది. ప్రవర్తన మంచిదై ఉంటే ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. కనుక మనము సత్ప్రవర్తన కలిగినటువంటి వారముగా ఉండి అప్పుడు దేవుని నామాన్ని బట్టి ఏం చేసినా దానికి ఫలితం అనేది మనకు వస్తుంది. ఆ సత్ప్రవర్తన కూడా ఎలా మనం కలిగి ఉండాలంటే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పత్రికను రాస్తూ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి పౌలు గారు వాళ్ళ గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. నిజంగా చూడండి ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడంటే వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు. ఆసక్తి అంటే ఇష్టము, ప్రేమ కలిగిన వాళ్ళ ఆసక్తి. కొంతమందికి ఉంటుంది ఆసక్తి కొన్ని వాటి మీద, కొంతమందికి కొన్ని ఆటల మీద ఆసక్తి,
కొంతమందికి కొన్ని సినిమాల మీద ఆసక్తి, కొంతమందికి టీవీల మీద ఆసక్తి. అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ ఎలా తీసుకెళ్తుందంటే వర్షం ఉండదు, ఎండ ఉండదు, ఎలాంటి ఇబ్బందులు అనిపించవు. ఆసక్తిని బట్టి వాళ్ళు ఎంత కష్టమైనా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక్కడ రోమలో ఉన్న వాళ్ళకంట దేవుడి మీద ఆసక్తి చాలా గొప్పది. దేవుని యందు వాళ్ళకున్న ఆసక్తి చాలా గొప్పదని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆసక్తి మంచిదే, కానీ ఆ ఆసక్తి ఎలాంటిది కాదంట. అక్కడేముంది? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఆసక్తి మంచిదే, కానీ మళ్ళీ మైనస్ ఏంటంటే జ్ఞానానుసారమైంది కాదంటే, ఆలోచనాయుక్తమైంది కాదు, ఇంకా చెప్పాలంటే వాక్యానుసారమైంది కాదు. ఆసక్తి మంచిదే, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైందిగా వాక్యానుసారమైందిగా లేదంట. అప్పుడు వాక్యానుసారముగా లేనప్పుడు వాళ్ళకున్న ఆసక్తి అంతా ఏమైపోద్ది? వృధా అయిపోద్ది, ఫలితం లేనటువంటిది అయిపోద్ది. కనుక ఈరోజు కూడా ఆదివారం ఆరాధనకి మనం వచ్చాం. మనం వచ్చినటువంటి విధానం మన ఆసక్తిని చూపిస్తుంది. నిన్న వెంకటేశ్వర గారు కల్పించారు. సంపూర్ణ గారి గురించి అడిగాను నేను, ఎలా ఉన్నారు సిస్టర్ గారు, ఎలా ఉన్నారు దాన్ని ఎలా ఉందని అడిగితే అందరూ బాగున్నారండి, విజయవాడలో ఉన్నారు, రేపు పొద్దున్న మాది ఊడుపు ఉంది అన్నాడు ఆయన. ఏదో కొంచెం ఓడవాలన్నాడు. అవునండి అన్న అని మళ్ళీ అన్నాడు. ప్రార్థన అయిన తర్వాతే వాళ్ళు పొలంకి వెళ్తారండి కొంచెం ఉంది అన్నాడు. ఒక పని ఉంది, ఆ పని చేయాలి, కానీ ఆ పని తర్వాత చేద్దామని ప్రార్థనకు వచ్చే దాంట్లో ఏముంటుంది? ఆసక్తి. అంటే ఏదంటే ఇష్టం? మన పని అవసరం, దేవుని పని మనకు అత్యవసరం. ఇది ఆసక్తి కలిగి ఉండటం. ఇలా ఆసక్తి కలిగిన వారుగా మీరు దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారు, అందు గురించి చాలా సంతోషం. కానీ మీరు కలిగి ఉన్నటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైందై ఉండాలి. జ్ఞానానుసారమైంది ఉండటమంటే ఇదే ఆసక్తి కలిగి, ఇదే ఆలోచనతో సోమవారం పొద్దున్నే 10ంటికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? మందిరానికి 10ంటికి వెళ్ళాలని తెలుసు, సోమవారం 10ంటికి వస్తే ప్రయోజనం ఏముంది? ఆసక్తే, కానీ ఇది ఆసక్తి కాదు, జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. అలాగే పౌలు గారు అంటున్నాడు, ఈ రోమాలో ఉన్న వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. మరి ఎలా ఉందంట? వాళ్ళు ఎలాంటి ఆసక్తి కలిగిన వారుగా, ఎలాంటి నీతిమంతులుగా ఉన్నారంటే 3వ వచనంలో 2 రకాల నీతిమంతులు ఉన్నారండి. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపగూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడంటే ఆసక్తే, కానీ దేవుని యందు విశ్వాసమనమైనటువంటి కార్యాలకు వచ్చేటప్పటికి దేవుని నీతిని ఎరుగక స్వనీతినే చేస్తున్నారంట. 2 నీతులు ఉన్నాయి అక్కడ. ఒకటి దేవుని నీతిని జరిగించే నీతిమంతులు, స్వనీతిని జరిగించే నీతిమంతులు. స్వనీతి అంటే ఏంటి? సొంత ఆలోచన, సొంత భక్తి, సొంత విశ్వాసం, సొంత విశ్వాసమన్నమైనటువంటి విధానం. కనుక స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారంట. తద్వారా వారు జ్ఞానానుసారమైనటువంటి విధానంలో లేని వారుగా అయిపోతున్నారు. ఏది దేవుని చిత్తానుసారమైన నీతి, ఏది స్వనీతి అనేది మనకు అర్థం అవ్వాలి. కొన్నిసార్లు తెలియకుండానే స్వనీతే దేవుని నీతి అనేసుకుంటాం. అప్పుడు ఏమవుతాం? మన విశ్వాస విషయంలో బలహీనలు అయిపోతాం, అపవాదికి అవకాశం ఇస్తున్నాం. ఏది దేవుని నీతో, ఏది స్వనీతో మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుని నీతి అంటే ఏంటి? దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు? చెప్పాను కదా, ప్రతి బాటిలు నీళ్ళు బాటిల్ కాదు, అందులో ఉన్నదాన్ని బట్టి దానికి పేరు. అలాగే ప్రతి విశ్వాసి నీతిమంతుడు కాదు, వాళ్ళ విశ్వాస సంబంధమైన ఆలోచనను బట్టి వారు నీతిమంతులు కాదో బైబిల్ నిర్ధారిస్తుంది. ఫస్ట్ స్వనీతి పరులు ఎవరో తెలుసుకోవటానికంటే ముందు దేవుని నీతిని జరిగించే వాళ్ళు ఎలా ఉంటారో నేర్చుకుందాం. బైబిల్లో మొట్టమొదట దేవుడు నీవే నీతిమంతుడవు, నీ వల్ల నాకు నెమ్మది కలిగింది అని
దేవుడు సాక్ష్యం ఇచ్చిన నీతిమంతుడు ఎవరు? మొట్టమొదట ఆదాము కాదు, అలాగని హేబేలు కాదు, షేతు కాదు, వీరెవరూ కాదు. కానీ వీళ్ళందరి తర్వాత ఆదికాండం 7వ అధ్యాయంలో కనపడతాడు ఆయన. ఎవరంటే నోవాహు. అతను, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉన్నట్టు చూచితిని గనుక. ఇప్పుడు ఈ నోవాహు ఎవరి దృష్టిలో నీతిమంతుడు? తన దృష్టిలో తాను నీతిమంతుడు కాదండి, దేవుని దృష్టిలో నోవాహు నీతిమంతుడంట. ఎప్పుడైతే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడో, దేవుడు ప్రపంచ ప్రళయం నుంచి ఆయనను ఆయన కుటుంబాన్ని రక్షించాడు. కారణం తన స్వనీతిని కాక దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడు. అలా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండటానికి దేవుడు కనపరిచిన ప్రవర్తనలో మనం చూడాలంటే, ఆ తర్వాత దేవుడు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు, నోవాహు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు అంటే, దేవుడు నోవాహుతో ఏం చేయమన్నాడు? వాడ కట్టమన్నాడు. ఏ కర్రతో కట్టమన్నాడు? ఏ కర్రతో? చిన్సారం రాణితో కట్టమన్నాడు. దాని కిటికీలు పెట్టమని ఎవరు చెప్పారు? దేవుడే. గుమ్మాలు పెట్టమని ఎవరు చెప్పారు? దేవుడే. ఆ వాడ కొలతలన్నీ దేవుడే ఇచ్చాడు. ఎవరు కట్టారు? కొలతలన్నీ దేవుడే నోవాహుకి ఇచ్చాడు. ఇప్పుడు నోవాహు ఎలా కట్టాడు చూద్దాం కదా. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు నోవాహు అట్లు చేసిన చదువుకున్నాం కదా మనం. అట్లంటే ఇట్లు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే చేశాడు. అంటే దేవుడు చెప్పింది మాత్రమే చేశాడు. అందుకు అతను ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు. చెప్పింది మాత్రమే అంటే చెప్పిన దాంట్లో దేన్ని అతను చేయకుండా మానలేదు. చెప్పని దాన్ని దేన్ని పట్టుకొచ్చి పెట్టలేదు. అక్కడ చితిసారు రాణితో తయారు చేయమన్నాడు, ఆ చెక్కే వాడాడు. కింద భాగానికి ఈ చెక్క సరిపోద్దులే, పై భాగానికి ఆ చెక్క వాడదామని వాడలేదు. కిటికీలు కూడా దేవుడు కొలత కొలిచాడు, ఆ కొలత ప్రకారంగానే కిటికీలు పెట్టాడు. అనగా నీతిమంతుడు ఎవరు అంటే, దేవుడి దృష్టిలో నీతిమంతులు ఎవరు? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడు నీతిమంతుడు. ఆయన తర్వాత ఇంకొక నీతిమంతుడు ఎవరు? దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళలో అబ్రహాము కూడా దేవుని ఎదుట నీతిమంతుడే. అబ్రహాము గురించి చూడండి, ఆదికాండంలో 15వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ రెండవది, అబ్రహాము కూడా నీతిమంతుడిగా ఎంచబడ్డాడంట. దేన్ని బట్టి? యెహోవాను నమ్ముటను బట్టి. అంటే నోవాహేమో చెప్పింది చెప్పినట్లుగా చేయటాన్ని బట్టి నీతిమంతుడైతే, అబ్రహాము దేవుడు చెప్పింది చేస్తాడు అని నమ్మటాన్ని బట్టి నీతిమంతుడయ్యాడు. దేవుడు చెప్పింది ఏం చేస్తాడు? చేస్తాడు. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? నీకు సంతానం ఇస్తానని. అది అబ్రహాము నమ్మాడా లేదా? 25 సంవత్సరాల పాటు సుమారుగా నమ్మకం కలిగిన వాడుగానే ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా తన వంశము దీవించబడుతుందని నమ్మాడు. పరలోకం వెళతానని నమ్మాడు. కనుక అబ్రహాము దేవుడు చెప్పింది చేస్తాడు అని నమ్మాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. నోవాహు దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. మరి మన నీతిమంతులు అవ్వాలంటే చెప్పింది చేయాలి, దేవుడు చెప్పింది నమ్మాలి, చెప్పింది చేస్తూ చెప్పింది నమ్ముతూ మన ఆలోచన ఎలా ఉండాలంటే, యోబు గ్రంథం చూసినట్లయితే ఒకసారి 23వ అధ్యాయము 12వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వప్రాయము కంటే, స్వప్రాయం అంటే స్వభాభిప్రాయము కంటే, అంటే తన సొంత ఆలోచనల కంటే కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంట?
దేవుని యొక్క మాటకే ప్రాధాన్యత ఇచ్చాడంట. తన సొంత ఆలోచనలకి దేవుని మాటలకున్న ప్రాధాన్యత ఏంటి? సొంత ఆలోచనలు. కొన్నిసార్లు మనకి కొన్ని తెలివితేటలు, కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. తెలివితేటలు కొన్ని ఆలోచనలు ఏంటో తెలుసా? మన ఒక ఆయన చెప్తున్నా, మా సోదరు నాగేశ్వర గారు, ఆయన ప్రార్థనకి ఆదివారం వెళ్ళడంట. కానీ ఎవరన్నా వాకింగ్ చెప్పడానికి వెళ్తే మాత్రం వాకింగ్ చెప్పడానికి వెళ్తాడంట. మొన్న ఆయన వెళ్ళేటప్పటికి ఇదేంటమ్మా మీ నాన్నగారు ప్రార్థనకి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నాడు ఏంటంటే, ఆయన ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళండి, ఎవరైనా పిలిస్తే మాత్రం ఆదివారం వెళ్ళి చెప్పొస్తాడు. మరి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి కదా అంటే, ఏం లేదండి ఫోన్లో వాక్యం వింటా ఉంటాడని. ఎక్కడ? ఫోన్లో వచ్చి వీడియోలో వాక్యం వింటే అది ఆరాధన అవుతుందా? ఫోన్లో ఎప్పుడో చెప్పిన వాక్యాలు వింటే సంపూర్ణం అవుతుందా? నీవు దాంట్లో ఏకీభవిస్తున్నావా? నీ వీళ్ళ అభిప్రాయం ఏంటి? ఈరోజు కూడా మనం మందిరానికి వెళ్ళకపోయినా మైకులో వినపడుతుంది కదా, నీ సొంత అభిప్రాయం. మనం మందిరానికి వెళ్ళకపోయినా మనకు వాళ్ళు మాట్లాడుతూ విషయంలో మనం ప్రార్థన చేస్తారు, అది సొంత అభిప్రాయం. ఇలా కొంతమంది నేను దూరంగా ఉన్నానని దేవుడు తెలియదా, నాకు పని ఉందని దేవుడు తెలియదా, నేను వెళ్ళలేని దేవుడు తెలియదా, అంతా దేవుడు తెలుసులే అని వాళ్ళ సొంత అభిప్రాయాన్ని మాత్రమే నిర్ధారించుకోవటం. అలా సొంత అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళగా ఉండిపోవాలంటే అబ్రహాము ఇస్సాకును బలివ్వాల్సిన పనే లేదు. సొంత అభిప్రాయం తీసుకున్నాడు అక్కడ. అబ్రహాం ఆలోచన ఏమంటుంది? కొడుకు నీ కొడుకు నీ కొడుకు అంటదండి. అబ్రహాం హృదయంలో ఏమంటుంది? దేవుడు అడిగాడు, దేవుడు అడిగాడు, దేవుడు అడిగాడు. నా ఆలోచన దేవుని మాట, నా ఆలోచన నాకు వద్దు, నా అభిప్రాయం కంటే కూడా దేవుని మాటే నాకు ముఖ్యం అని అబ్రహాం నడుచుకున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతులందరూ కూడా వాళ్ళ స్వ అభిప్రాయాన్ని అనుసరించలేరు. స్వ అభిప్రాయాన్ని అనుసరిస్తున్నారు అంటే వాళ్ళు స్వనీతిని అనుసరిస్తున్నారు. ఆసక్తి ఉంది కానీ వాళ్ళ నీతి స్వనీతిని ఆధారం చేసుకున్న నీతి కనుక స్వనీతిని ఆధారం చేసుకున్న నీతిమంతులు అయిపోతున్నారు. స్వనీతిని ఆధారం చేసుకున్న నీతిమంతులు దేవుని వల్ల మేలు పొందుకుంటారా? స్వనీతిని ఆధారం చేసుకున్న వాళ్ళు దేవుని నీతిమంతులు ఎవరండి? అందుకే దేవుని విషయంలో మన అభిప్రాయం కాదు, ఇంట్లో వాళ్ళ అభిప్రాయం కాదు, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని దేవుని వాక్యం చెబుతుంది. మీ అభిప్రాయాలను బట్టి వాతావరణం బాగాలేదు కదా, పరిస్థితులు బాగాలేదు కదా, ఇంటికి బంధువులు వచ్చారు కదా, ఇది నీ అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని పెట్టుకుని ఇంకా ఆసక్తిగా ఉంటున్నాను అనుకున్నావా? నీవు స్వనీతిని అనుసరించేవాడు తప్ప దేవునీతిని అనుసరించేవాడు కాదు. నోవాహుకి వేరే చెక్కల గురించి తెలివితే అట్లా లేక ఒక చెక్కే వాళ్ళ, అతను నీతిమంతుడు కాబట్టి అదే చేశాడు. అబ్రహాముకి వేరే ప్రయత్నాలు చేసే ఆలోచన లేక కాదు. సోదరు చెప్పినట్లుగా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి తాయితీలు కట్టించుకున్నామా, పిల్లలు పుట్టలేదు కాబట్టి ఏదైనా కొండకి వెళ్దామా, పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఏదైనా మొక్కుబోటు చేసుకున్నామా, ఈ ఆలోచనలు ఆయనకి లేక కాదు. కానీ నీతిమంతుడు ఆయన. అందుకే దేవుని విషయంలో తప్ప తన సొంత ఆలోచనలు ఏమీ ప్రయోగించలేదు, సొంత ప్రయత్నాలు ఏమీ చేయలేదు. తద్వారా కొంతమంది సొంత ప్రయత్నం చేసి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటారు. సామెతలో చూసారా, కొండ నాలుగు మంది అయితే కొండ నాలుగు ఊడిపోయిందంట. సామెత అర్థమేంటి తెలుసా? కొండ నాలుగు అంటే నాలుగు ఉంది, మాటలు వస్తున్నాయి కానీ కొంచెం ఇబ్బందికరంగా, చూడటానికి ఇబ్బందికరంగా ఉంది. దాన్ని బాగేయడానికి మంది అయితే ఉన్న నాలుగు పోయిందంటే ఉన్న ఆరోగ్యం కూడా పోయింది, ఉన్న మాట కూడా పోయింది. ఇలాగా సొంత ఆలోచనలు చేసుకుని విశ్వాస భ్రష్టులు అయిపోయే వాళ్ళు స్వనీతిని అనుసరించేటువంటి వాళ్ళుగా ఉంటారు. నోవాహు దేవునీతిని అనుసరించాడు, అబ్రహాము దేవునీతిని అనుసరించాడు. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు ఒకవేళ స్వనీతిని చేయబోనుకుంటున్నారేమో జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీతిమంతులకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. కానీ మీరు ఏ నీతిమంతులు? స్వనీతిమంతుల, దేవుని నీతిని ఆధారం చేసుకున్న వాళ్ళ, అనగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళగా ఉన్నారు. ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు చెప్పింది చేస్తూ దేవుడు చెప్పిన దాని వరకు నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉన్నామా? మన కుటుంబంలో, మన జీవితంలో ఆయన అనుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. అలా జరిగించాలంటే చివరిగా ఇప్పుడు మనము నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు నోవాహు వాడ కట్టుకను బట్టి సంపూర్ణమైన నీతిమంతుడయ్యాడు. అబ్రహాము తన విశ్వాస క్రియలను బట్టి సంపూర్ణమైన నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు
మనము నీతిమంతులు అవటానికి దేవుడు చెప్పినటువంటి దేవుని వాక్యానుసరణ నీతి ఏంటి? మనం నీతిమంతులు అవ్వాలంటే ఒకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనం మనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు నీతిమంతులు ఎవరో ఎనగా ఎంచబడతారు అంటే, మీలో కొందరు అట్టివారై ఉండిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అనే మాట రాయబడింది. ఇప్పుడు కొంతమంది అట్టివారుగానే అట్టివారుగా అంటే స్వనీతిని ఆధారం చేసుకున్న వాళ్ళగా నడుచుకున్నారు. కొంతమంది తనకు అనుకూలంగా ఉంటే, తనకు నచ్చితే, తనకు కుదిరితే ప్రార్థనకి వెళ్ళేటువంటి వారు. కానీ ఆ తర్వాత వాక్యం విన్న తర్వాత స్వాభిప్రాయం కాక దేవుని అభిప్రాయాన్ని అనుసరించి నడుచుకునే విషయంలో వాళ్ళు మార్చుకున్నప్పుడు వాళ్ళు నీతిమంతులు ఎలా అయ్యారంట? మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇప్పుడు నీతిమంతులు ఎవరవుతారట? ఎవరైతే దేవుని ఆత్మయందు క్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడగబడతారో. కడగబడటం అంటే ఏంటి? బాప్తిసము ద్వారా ఎవరైతే కడగబడతారో కడగబడిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులయ్యి పరిశుద్ధులందరూ నీతిమంతులు అవుతున్నారు. పరిశుద్ధులందరూ నీతిమంతులు అవుతున్నారు. ఎవరైతే నీతిమంతులో వాళ్ళపై దేవుడి దృష్టి ఉంటుంది, వాళ్ళ మర దేవుడు వింటాడు, వాళ్ళ కుటుంబం దీవించబడుతుంది. కనుక నీతిమంతులు ఎవరు? ఇప్పుడు కడగబడిన వారు నీతిమంతులు. ఒకటి, కడగబడిన తర్వాత కూడా మనం నీతిమంతులుగా ఉన్నటువంటి వారు మనము మన నీతిని కాపాడుకోవాలండి. ఏం కాపాడుకోవాలి? నీతిని కాపాడుకోవడం. నీతిని కాపాడుకోవడం అంటే సత్ప్రవర్తన కలిగిన మనం మన ప్రవర్తనకు వచ్చిన పేరు కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చెడ్డవాడు అనిపించుకోవడానికి నిమిషం చాలు, మంచోడు అనిపించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు నీతిమంతులు అయ్యారు మీరు, బాప్తిసం ద్వారా నీతిమంతులు అయ్యారు. నీతిమంతులైన మీరు మరలా దుర్నీతి పరులుగా మార్చబడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. దుర్నీతి పరులు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. నీతిమంతులు అవ్వటం బాప్తిసం ద్వారా, నీతిమంతులైన తర్వాత క్రీస్తు వచ్చే వరకు, ప్రాణం పోయే వరకు నీతిమంతులుగా నిలబడటం కూడా నీతిమంతుల ప్రధాన లక్షణమై ఉంది. ఎంతకాలం నీతిమంతులుగా ఉండాలంటే బైబిల్లో 2 ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళని బహుకాలము గడిచిన వృద్ధులు అంటాడు. వృద్ధులు కాదు, బహుకాలము గడిచిన వృద్ధులు అంటే బాగా ముసలితనం వచ్చేసింది, భార్యాభర్తలు. మళ్ళీ బహుకాలము గడిచిన ముసలి వాళ్ళు అయిపోయినా వాళ్ళ దేవుని దృష్టిలో మాత్రం నీతిమంతులుగానే ఉన్నారంట. నిజంగా భార్యాభర్తలు నీతిమంతులుగా ఉంటామంటే సామాన్య విషయమా? భార్యాభర్తల మధ్య నిత్యము సఖ్యత ఉంటుందా? భార్యాభర్తలు నిత్యము సమాధానంగా ఉంటారా? ఎన్ని శోధనలు సాతానుడు కలగజేస్తూ ఉంటాడు. కానీ ఈ భార్యాభర్తలంట బహుకాలము గడిచిన వృద్ధులు అయిపోయినా సరే నీతిమంతులుగానే ఉన్నారంట. వాళ్ళు ఎవరో చెప్పగలరా? ఎవరికైనా గుర్తుందా? ఎవరు? బాగా ముసలు అయిపోయినా మాత్రం నీతిని మాత్రం వదలలేదంటారు, సత్ప్రవర్తన మాత్రం వదలలేదు. ఊళ్ళో ఎవరో కూడా వాళ్ళ ప్రవర్తన తప్పు పట్టరండి. దేవుడు కూడా వాళ్ళ ప్రవర్తన తప్పు పట్ల, దేవుని విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు సొంత ఆలోచన పెట్టల. ఎవరు? ఎవరు? లూకా సువార్తలో చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఆ భార్యాభర్తలు మనకు కనపడతారు. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున
న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరేళ్ళు? జకర్యా, ఎలిజబెత్. ఎవరు? జకర్యా, ఎలిజబెత్. వీళ్ళంట దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాటలో కూడా, న్యాయ విధుల విషయంలో కూడా ఎక్కడా వాళ్ళు తప్పిపోకుండా దేవుని విషయంలో నీతిమంతులుగా ఉన్నారంట. అప్పటికాల పరిస్థితి 7వ వచనంలో, ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారు బహుకాలము గడిచినటువంటి వృద్ధులంట. ఈ ఆదివారం ఉన్న మనం మళ్ళీ ఆదివారానికి నిలబడలేము. కానీ వాళ్ళు ముసలితనం వచ్చినా ఇంట్లోనూ ప్రాబ్లం రాలేదు, బయట ప్రాబ్లం లేదు, దేవుళ్ళలోనూ ప్రాబ్లం లేదు. బహుకాలము గడిచిన వృద్ధులైన తర్వాత కూడా వాళ్ళు దేవుని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకున్నటువంటి వారుగా ఉన్నట్లుగా ఆ వాక్య భాగంలో దేవుడే వారి గురించి సాక్ష్యం ఎత్తినట్లుగా మనం చూస్తున్నాము. మరి మనము ఇప్పుడు ఈ లేఖనాలను బట్టి మన నీతి ఏంటి? స్వనీతిని పూనుకుంటున్నామా, దేవుని నీతిని జరిగిస్తున్నామా? మన ఆసక్తి జ్ఞానానుసారమైనదైనా లేక లోకానుసారమైనదిగా ఉంటుందనే విషయాన్ని మనము పరీక్షించుకోవాలండి లేఖనాలను బట్టి. అలా ఎప్పుడైతే మనం పరీక్షించుకునే దేవుని నిలబడగలుగుతామో అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. అప్పుడే దేవుని వాక్యమున్న ఆశీర్వాదాలను పొందగలుగుతాము. నీతిమంతుడు అంటే ఎవరైతే కడగబడతాడో వాడే నీతిమంతుడు. రెండవది, మేలని చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుననే మాటలు ఏం చూస్తామంటే, చాలామంది నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను నీతిమంతుని అనుకుంటాను. ఎవరికి నేను అన్యాయం చేయట్లేదు, నేను నీతిమంతుని అనుకోవటం కాదు. ఎవరికైనా మేలు చేయగలిగి చేయకపోవటం కూడా పాపమే. మేలు చేయగలిగి చేయకపోవటం కూడా పాపముగానే ఎంచబడుతుంది. నిన్న ఇక్కడ కరెంట్ లేదు. ఈ కరెంటు కోసం ఒక ఆయన తీసుకొచ్చే సుబ్బారావు గారు, ఆయన రామచంద్రపురం స్థానిక సంఘ సభ్యుడే. ఆయన ఇక్కడికి వచ్చినటువంటి వాడుగా ఉన్న వాక్య విషయంలో ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి పని చేయడం గల కారణం ఏంటి? ఆయనకు ఒక పని వచ్చు, ఆ పని చేయడానికి ఆయన సిగ్గుపడలేదు. పని వచ్చినా ఆ పని నేనే ఎందుకు చేయాలి అనుకుంటే ఏమవుతుంది? పాపమే. పాపమా కదా? మేలని చేయనిరుగయు అలాగూ చేయని వానికి పాపము కలుగును గాక. కొన్ని పనుల విషయంలో మనం చేయగలిగి కూడా మనం ఎందుకు చేయాలి, అలా చేసుకుంటారు అనుకుంటామండి. అది దేవుని విషయంలో జరిగే క్రమాలు, దేవుని విషయంలో జరుగుతున్న విధానాలు. అలాంటి వారుగా దేవుని దృష్టిలో పాపలు అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళి ఎవరింట్లో లైట్లు, కరెంట్ లైట్లు పగలగొట్ల, ఎవరి కరెంటు రేట్లు పగలగొట్ల. ఆదివారం ఆరాధన జరిగే స్థలంలో కరెంటు పోతే బాగు చేయడానికి మాత్రమే రాకపోతే పాపమా కాదా? మేలు చేయగలిగి చేయకపోవటం పాపం. అది చేసిన వాడే నీతిమంతుడిగా ఎంచబడతాడు. అలా కొంతమంది అనుకుంటారు, అసలు అదిగో వాళ్ళు ఎప్పుడు దొంగతనాలు చేస్తారు, ఈ చేతితో చూసి కంటితో చూసి కాలుతో ఎత్తుకుపోతారు, నేను అసలు ఎప్పుడు ఎక్కడ దొంగతనం చేయలేదు అనుకుంటారు. దొంగతనం చేయకుండా ఉండటం నీతిమంతుల లక్షణమే. కానీ దేవుని వాక్య భాగంలో మలాకి గ్రంథాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఇంకొక దొంగతనం ఉంది. మలాకి గ్రంథము చూసినట్లయితే 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి, 8వ వచనం. మలాకి 3 చూడండి. మానవుడు దేవుని యొక్క దొంగిలన అయితే మీరు నా యొక్క దొంగిలించున్నారు. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలించినమని మీరందరూ 10వ భాగమును ప్రతిసార్పణలు ఇయ్యక దొంగిలితిరి అంటారు. ఇక్కడ దొంగలు ఎవరు? ఎదుటి వ్యక్తులు. మనది కాని వస్తువుని ఎత్తుకొచ్చే వాళ్ళు మాత్రమే దొంగలు కాదు. మనకి దేవుడిచ్చిన దానిలో దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఏమై ఉంటారంటే దొంగలునే అయి ఉంటారండి. ఈ దేవునికి ఇచ్చే దగ్గర
దొంగలుగా ఉండేటువంటి వాళ్ళకి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? ప్రకటన చదువుతున్న చూడండి, ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఈ వచనాన్ని చదువుకుని మనం ముగించుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. అంటే ఒక సంఘానికి, అనగా లవోదికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఈ పత్రికను యోహాను గారు రాస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? 15వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు. నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండక ఉండినా నీకు మేలు. నీవు నిలువెచ్చగా నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించునని పదం ఉంది. ఈ వాక్య భాగంలో లవోదికలో ఉన్న సంఘం గురించి మాట్లాడతా వీళ్ళు ఎలా ఉన్నారంట? అటు లేరు ఇటు లేరు, అనగా వెచ్చగాను లేరు చల్లగాను లేరు, దుర్నీతి పరులుగా లేరు, భ్రష్టత్వంలో పడిపోవటానికి సంపూర్ణ నీతిమంతులుగా లేరు. ఎలా ఉన్నారంటే సగం సగం నీతిమంతులు. అంటే ఆసక్తి మంచిదే కానీ వాక్యానుసారమైన ఆసక్తి కాదు. నీతిమంతులు అనుకుంటున్నారు కానీ స్వనీతిని అనుసరిస్తున్నారు. అలాంటి వారుగా వీళ్ళు ఉన్నటువంటి వారి విషయంలో వాళ్ళని దేవుడు ఏమన్నాడో చూడండి. ఆ వాక్య భాగంలో 17, నీవు దౌర్భాగ్యుడమును దిక్కుమాలిన వాడవును దరిద్రుడమును గుడ్డివాడవును దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. ఇక్కడ అంటారా చెప్పుకోవటానికి ఏమో వాళ్ళు ఎలా ఉన్నారంట? నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదవలేదు అనుకుంటున్నారంట. చేసే కనుక వచ్చినప్పటికి ఎలా ఉన్నారంట? వాళ్ళ పనులు చూస్తే దౌర్భాగ్యులంట, వాళ్ళ కార్యాలు చూస్తే దిక్కుమాలోడు కార్యాలంట. ఇది నేను ఎవరు తిడతలేదంట, దయచేసి. వారి క్రియలు దౌర్భాగ్యమైన క్రియలు, వాళ్ళ పనులు దిక్కుమాలిన వాళ్ళ పనులు ఎలా ఉంటాయంట. దిక్కుమాలిన వాళ్ళ పనులు అంటే ఎలా ఉంటాయి? దిక్కుమాలిన వాళ్ళ పనులు అంటే ఏ దిక్కు లేని వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది? ఏ దిక్కు లేనటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఎంత దీనంగా ఏమీ లేని పరిస్థితుల్లో జాలి పడే విధంగా ఉంటుంది కదా. ఇక్కడ దేవుని దగ్గర కొంతమంది దేవుని దగ్గర కొంతమంది దిక్కుమాలిన వల్ల కనపడుతున్నారంట. దేవుని దగ్గర కొంతమంది దౌర్భాగ్యులు కనపడుతున్నారంట. కానీ వాళ్ళ కాళ్ళు ఏమనుకుంటున్నారంట? నేను ధనవంతుడిని ధనవంతుడి కలుగు చేసుకున్నాను, నాకు ఏ పొదువ లేదనుకుంటున్నారంట. వాళ్ళు అనుకోవడానికి వాళ్ళు చూసుకోవడానికి అది బాగానే ఉంటుంది. మరి దేవుని దగ్గర ఏమో దేవునికి ఇచ్చేది ఇవ్వక దేవుని దగ్గర వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళ కనపడుతున్నారు. దిక్కుమాలిన వాళ్ళ కనపడటం అంటే మనం ఎవరో మన స్థితి ఏంటో దేవునికి ఇచ్చే దగ్గర కనపడద్దు. మనం దొంగలమా లేక న్యాయంగా నడుచుకునేటువంటి వాళ్ళమా? దొంగలమా న్యాయంగా నడుచుకునేటువంటి వాళ్ళమా ఉండే విషయంలో దేవుని మందిరం వచ్చేటప్పటికి మన ప్రవర్తన ఎలా కనపడుతుందంటే, మనం ఒక మీటింగ్కి వెళ్తే పొయ్యడానికి వచ్చింది ఒక ఆవిడ వచ్చింది ఆ ప్రార్థనకి. వచ్చి ప్రార్థన అయిన తర్వాత సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని. అసలు ఆ మీటింగ్లో అందరూ ఆమె చూడటమే. ఎందుకో తెలుసా? ఆమె కట్టుకున్న శారీ కానీ అసలు ఆమె వేసుకున్న నగలు మామూలుగా కాదు. మెడంతా నగలు వేసుకొచ్చి బంగారం గాజులు పెట్టుకొచ్చి గోల్డ్ రంగులు పెట్టుకొచ్చింది, లిప్టిక్లు పెట్టుకొచ్చింది, ఇవన్నీ వేసుకొచ్చింది. బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేసేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అసలు వాస్తవంగా ఇది ఎవరికి శ్వాసలకు చెప్పరు, సేవకుడు కాబట్టి మా దగ్గర ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే ఆవిడ చూశారు, అందరూ ఆమె చూశారు. అవును నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించాడు, మహాధనవంతురాలు, అన్నీ సమకూర్చినటువంటి ఆమె అని అంటే అది అన్నాడు. ఆమె అంత కలిగి వచ్చి సంత ఎంత వేసింది తెలుసా? 50 రూపాయలు సంత వేసింది. అంత 50 రూపాయలు ఇచ్చిందంట. అంటే ఇప్పుడు చూపించుకోవటానికి చెప్పుకోవటానికి ఆమె అందరి దృష్టిలో ఏంటి? ధనవంతురాలు. తన దృష్టిలో ధనవంతురాలు, నాకు ఏం కొద్దిలేదు అనుకుంటాను. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఆమె ఎవరండి? ఏమీ లేనటువంటి వాళ్ళ స్థితి కంటే, కష్టపడలేనటువంటి వాళ్ళ పరిస్థితి కంటే
ఆమె స్థితిని దేవుడు పోల్చితే ఆమె కంటే దిక్కుమాలిన వాళ్ళే బెటర్ కదా, ఆమె కంటే భాగ్యం లేని వాళ్ళే బెటర్ కదా అనుకుంటారని కొంతమంది. మేము ధనవంతులము ధనవంతి కలుగు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుడికి కనపడుతుందంట వాళ్ళు దౌర్భాగ్యులు దిక్కుమాలిన వాళ్ళుగా ఉన్నారు. అందుకే నేను వాళ్ళని నా నోట నుంచి వేయని ఉద్దేశించి ఉన్నాను అంటాడు. కనుక దేవుని విషయంలో ఇవి మనకి సరిచేసుకోవలసిన విషయాలు. ఇలా సరిచేసుకోవటానికి కూడా కొంతమంది స్వనీతిని ఆలోచిస్తున్నారు. స్వనీతిని ఆలోచించడం అంటే, ఒక ఆయన మీరు ఎంత సంపాదిస్తున్నారో దాని ఎందు దేవునికి 10వ వంతు ఇవ్వాలి అంటే, 10వ వంతు ఇవ్వడానికి నాకైతే ఇబ్బంది ఏమి లేదు, కానీ నేను ఇవ్వాల్సినంత అవసరం మా సేవకుడికి లేదంటుందంట. నేను అవసరం సేవకుడికి లేదంటే ఆ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రైస్ తీసుకురావాలి, దేవుడి దాంట్లో అనుకోండి ఎగ్జాంపుల్గా రైస్ తీసుకురావాలి అంటే నేను రైస్ ఇస్తే కానీ తినలేని పరిస్థితుల్లో ఆయన లేడు. ఒకవేళ అడుక్కు తింటుంటే ఒక పట్టికల్లో ఇప్పుడు బియ్యం ఆయనకి వేయచ్చు. ఆ పరిస్థితుల్లో ఆయన లేనప్పుడు నేను ఇవ్వాల్సినంత అవసరం లేదు కదా, ఒకవేళ అవసరం అయినప్పుడు అప్పుడు ఇవ్వాలి అని. ఇప్పుడు ఆ ఆలోచన దేవుని నీతితో కూడిన ఆలోచన, స్వనీత. ఎప్పుడైనా నువ్వు దేవుని కొరకు ఇచ్చేదాని విషయంలో మనుషులు దృష్టి పెట్టుకుని ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లు కాదు. దేవునికి మనం ఇస్తున్నాం, దేవుడు దాని ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇద్దాం మనం దేవునికి, లేకపోతే బలహీనతలు మనం కరువులో ఉన్నప్పుడు ఇద్దాము దేవునికి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కాదు. మనం దేవుని ఎదుట దేవునికి ఇచ్చే దాని విషయంలో దొంగిలినటువంటి వాళ్ళంగా ఉండేటువంటి వాళ్ళపై ఉండాలి. నీతిమంతులు ఎవరంటే వాక్య ప్రకారం కడగబడిన వాళ్ళు నీతిమంతులు. మేలు చేయగలిగి కూడా చేయకుండా ఉండకుండా తమ వంతు సహాయం చేయగలిగే స్వభావం కలిగిన వాళ్ళు నీతిమంతులు. దొంగతనం మానేసిన వాళ్ళు నీతిమంతులు మాత్రమే కాదు, దేవుని దొంగిలక దేవునికి ఇస్తూ దేవుని సమయాన్ని దేవునికి సమర్పిస్తూ విశ్వాసంగా నిలబడే వాళ్ళకు నీతిమంతులు. ఎలాంటి నీతిమంతులుగా మనం ఉన్నామా? ముందు చెప్పాను కదా, దేవుడి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఎవరి మీద? నీతిమంతులు. ముందు చెప్పాను కదా, దేవుడు వాళ్ళ మొర వింటాడు. ముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళ సంతానం దేవుడు ఎప్పుడూ కూడా భిక్ష ఎత్తుకునే పరిస్థితిని దేవుడు రానివ్వడు. అలా రానివ్వనటువంటి దేవుడు మనకున్నాడు. కానీ అలాంటి నీతితో కూడిన ప్రవర్తన మనకు ఉండాలి. అది ఉందా? లేనట్లయితే వాక్య ప్రకంగా సరి చేసుకుందాం, విశ్వాసం స్థిరపరచబడదాం. దేవుని కృప మనందరికీ తోడైనది కాక. ఆమేన్. ఆసక్తి మాట్లాడిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనములు.